ఇక్కడ మనం తిరుపతిలో తుడాబీస్ పరిశ్రమ ప్రాంతంలో దగ్గర ఉన్నాము. ఇక్కడ అడిగి తెలుసుకుంటాం ఎవరు పరిపాలన అయితే బాగుంటుంది, ఎవరు సీఎం అయితే బాగుంటుంది అనేసి అడిగి తెలుసుకుంటాం. అంటే ప్రజల్ని అడిగి తెలుసుకుంటాం. అన్న ఏ ఊరునా మీది? కర్నూలు. చెప్పండి, ఎవరు పరిపాలన అయితే బాగుంటుంది అనేసి, ఎవరు వస్తే బాగుంటుంది? చంద్రబాబు వస్తే బాగుంటుంది. చంద్రబాబు నాయుడు ఏమన్నా ఏదో చేస్తూ ఉన్నాడు కదా, మా తోలకు 2000 పింఛన్ ఇస్తూ ఉన్నాడు, అది కొంచెం సహాయంగా ఉన్నాడు. పెన్షన్ ఎంత వస్తుందా? 2000 పెన్షన్. ఎలక్షన్లో టీడీపీ ప్రభుత్వమా లేకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనా జనసేననా, ఏ ప్రభుత్వం వస్తే మీకు యువతకు బాగుంటుందని? యువత కంటే జనసేన వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం సార్. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో జనసేనకి అంత ఫామ్ లేదనేసి, ఇంకా డెవలప్ కావాలి అది. ప్రస్తుతానికి అయితే మ్యాక్సిమము అందరూ జగన్ పార్టీ అంటున్నారు. కాబట్టి తెలుగుదేశం కూడా కొంచెం తక్కువ అవకాశాలు ఉన్నాయి. టక్ ఆఫ్ వార్ లాగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసినాం, కానీ లాస్ట్ మంత్కి వచ్చేసరికి కొంచెం పరిస్థితులు మారుతున్నాయి. అంతే సార్. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే సరిగా పరిపాలన బాగుంటుందంటారా? చూడాలి సార్, ఒకసారి చూస్తే కానీ మనకు అర్థం కాదు. బట్ ఇప్పటికైతే మనం చంద్రబాబు నాయుడు చూసాము. నెక్స్ట్ ఇప్పుడు జగన్ గారిని కూడా ఒకసారి చూస్తే బాగుంటుంది. ఒకవేళ అతనిది కూడా బాగలేకపోతే నెక్స్ట్ మళ్ళీ జనసేన తీసుకోవచ్చు అని ఆప్షన్తో ఉన్నారు సార్. మరి అంటే పవన్ కళ్యాణ్ గారికి అవగాహన లేదంటారా? అవగాహన లేదని కాదు, ఇంకా చూడాల్సింది ఉంది అని అనుకుంటున్నాం సార్. చూసిన తర్వాత లోటుపాట్లు తెలుసుకొని ఇంకొక అడుగు ముందరికిస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. ఏ ఊరు మీది? మాది కర్నూలు జిల్లా, నంద్యాల సార్. రాబోయే ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం వస్తే బాగుంటుందా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తే బాగుంటుందా? వైఎస్ఆర్సీపీకి కావాలి. ఏమంటే చూసేసినాం, అయింది 5 సంవత్సరాలు రాష్ట్రం ఇటు కొట్టడం అన్నీ చూసేసి అయిపోయింది. ఇంకా ఈయన రాని ఈయన ఏం చేస్తాడు చూడాలి కదా ఒకసారి. రాజశేఖర రెడ్డి బాగానే చేసినాడు అప్పుడు, వాళ్ళ వారసుడు కాబట్టి చేస్తాడన్న నమ్మకాలతోనే వేయాలి మనం. అంతేగాని ఇంక ఈయన చూసేసినాం 20-30 సంవత్సరాలు చూస్తూనే ఉన్నాం, ఎలాగ పెడతానే ఉన్నాడు. ఇక్కడేమి ఒరిగింది ఏమీ లేదు. ట్రాక్టర్లు అమ్ముకుని ప్లేట్లు కడుక్కునే రేజుకి దిగజారిపోయినాం. ఇసుక బ్యాన్ అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు, ఏదేదో చేసి ట్రాక్టర్లు అమ్ముకుని పొద్దు ప్లేట్లు కడుక్కుని టిఫిన్ అంగిళ్ళు పెట్టుకునే స్థితికి దిగజారిపోయినాం చంద్రబాబు నాయుడు పీరియడ్లో. కాబట్టి ఒకసారి జగన్ చూడాలని రావాలని ప్రజలు కూడా ఆయన్ని మద్దతు ఇవ్వాలి. ఆయనకి వేస్తేనే మంచిది. మేము కులంలో యాదవులు బ్రహ్మాండంగా మెజార్టీతో ఆయన గెలిపించాలని కోరుకుంటున్నాం. రాజశేఖర్ గారు అంటే మనకు ఒక మినిస్టర్ కానీ ఒక ఎమ్మెల్యేగా పనిచేశారు. ఇతనికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అనుభవం ఉంటుందా? అనుభవం ఏముండదండి. ఇప్పుడు పెద్ద చిన్న ఏమి ఉండదు దీంట్లో. చేయాలి చేత తెలివి ఉండాలనే తప్ప ఏమో వయసు అవసరం లేదు దీనికి. ఈయనకి ఈయనకి ఎంత వయసు ఉండింది ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు రాజకీయంలోకి వచ్చినప్పుడు? అంతే, ఎవరైనా అంతే, చిన్న వయసులో నుంచి వస్తేనే దానికి తెలివి అవసరం లేదు, వయసు అవసరం లేదు, మనసు బుద్ధి ఉండాలి, మంచి గుణం ఉండాలి. వాళ్ళ వారసులు కాబట్టి వాళ్ళ నాయన రాజశేఖర రెడ్డి ఎంతో చేసినాడు రైతులుగా. మాకు ఎంతో మేలు చేసినాడు. మేము కాళహస్తి దగ్గర రైతులు, ఆ రైతులకు మాకు రుణమాఫీ అంటే ఆ విధంగా ఉండింది. రుణమాఫీ ఆపొద్దు ఏ విధంగా బోర్డులు వేసేసి క్లియర్గా ఈ ఒక్కరోజుతో తెంపేసినాడు. ఈయన రుణమాఫీ చేసినాడు, 12,000 వేసినాడు. ఒకసారి 4 మాటలు 10 మాటలు బ్యాంకులు కట్టి తిరిగినాం, రిజిస్ట్రేషన్, దానికి మళ్ళీ రిటర్న్ రాబీయటం, బాండ్లు రాబీయటం. దీంట్లో మా బతుకులన్నీ ఎండబడిపోయి ఇప్పుడు పొలాలు అమ్ముకునే స్థితి దాన్ని ఈడకు వచ్చినాం. మా పబ్లిక్ ట్రాక్టర్ పెట్టుకుని ఉన్నాం, ఇసుక బ్యాన్ చేసినాడు, ట్రాక్టర్ అమ్ముకున్నాం. ఈ పొద్దు నేను రోడ్డును బట్టి టిఫిన్ అంగిడి పెట్టుకుని ఉన్నాను. తెలుసా, ఇంతవరకు రాజశేఖర రెడ్డి కొడుకు రావాలని వాళ్ళు న్యాయం చేసినట్టు చేస్తాడని ఆ నమ్మకం ఉన్నది. చేస్తే ఆయన గెలిపిస్తే పబ్లిక్ కూడా ఒక మంచి దారిలో నడిచిన వాళ్ళు అవుతారు. వాళ్ళు న్యాయం చేసినాడు కదా, చేయలేదని చెప్పమని ఎవరినో. అదేవిధంగా ఈయన కూడా చేస్తాడని నమ్మకం ఉండదు. అతను రైతు బిడ్డే కాబట్టి చేస్తాడని నమ్మకం. నా అభిప్రాయం ఏమంటే ఎవరు ప్రభుత్వం వస్తే బాగుంటుంది? వైఎస్ఆర్ జగన్ రావాలని కోరుకుంటున్నాను. కానీ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి ఆయన కొడుకుగా ఆయన కరెక్ట్గా రౌడీజాన్ని పరిపాలించకుండా, అంటే ఆయన పరిపాలిస్తాడని కాదు, ఇక్కడ జనాలలో ఉండే విధానం. ఎందుకంటే జనాలలో ప్రతి ఒక్కరు కూడా నేను ఇది చేస్తాను అది చేస్తానని భయపిస్తున్నారు అనమాట. ఇక్కడ చిన్న వాళ్ళు అది రాకుండా ఆయన చూసుకుంటే నేను వైఎస్ఆర్కి వేస్తాను ఓటు. అంటే వైఎస్ఆర్ పార్టీ అని కాదు, ఈసారి ఆయనకి వేయాలని కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వస్తే రౌడీజం ఎక్కువ పెరుగుతుంది అనుకుంటున్నారా? ఇక్కడ ఆ విధంగా ఉంది లోకల్లో. ప్రతి ఒక్కరు కూడా నేను వస్తే చూస్తామనేసి ఆయనకి చెడ్డ పేరు దాకా చేయాలని ఆయన కోరుకుంటున్నాను.
జరగబోయే ఎలక్షన్లో మన కొద్ది రోజులు ఉంది ఎలక్షన్ కూడా, ఈ ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారు వస్తే బాగుంటుందా, లేకుంటే టీడీపీ ప్రభుత్వం వస్తే బాగుంటుందా, లేకుంటే జనసేన పవన్ కళ్యాణ్ గారు వస్తే బాగుంటుందా? ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని 14 సంవత్సరాలుగా చూసినాము. గతంలో రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలే ఆల్మోస్ట్ ఇప్పుడు కంటిన్యూ అవుతుంది ఇప్పుడు కూడా. కాబట్టి ఇంకొంచెం మంచి పథకాలు రావాలంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే మంచిదని నా అభిప్రాయం. ఖచ్చితంగా తనే వస్తాడని కూడా మేము అనుకుంటున్నాము, రావాలనేసి ఆశిస్తున్నాం మేము కూడా. జగన్మోహన్ రెడ్డి గారు రావాలనుకుంటున్నారా? ఎస్, అవునండి, తనే రావాలనేసి మేము అనుకుంటున్నాము. టీడీపీ ప్రభుత్వంలో మీరు ఏమాత్రం లబ్ధి పొందలేదా? అంటే టీడీపీ ప్రభుత్వంలో లబ్ధి పొందిన వాళ్ళు పొందినారు, కాకపోతే ఎవరు దానికి సంబంధించి సాటిస్ఫై కాలేదు. రుణమాఫీ అన్నారు, పూర్తి స్థాయిలో జరగలేదు. ఫీజు రీంబర్స్మెంట్ అన్నారు, పూర్తి స్థాయిలో జరగలేదు. ఆరోగ్యశ్రీ పూర్తి స్థాయిలో జరగలేదు. కొద్ది వాళ్ళ సామాజిక వర్గానికి మాత్రమే న్యాయం జరిగిందనేసి మేము అనుకుంటున్నాం. ఎవరు నమ్మిది? రామచంద్రపురం మండలం బల్జిపల్లి. మీ పేరున? త్యాగరాజు. త్యాగరాజు గారు చెప్పండి, ఇప్పుడు జరగబోయే ఎలక్షన్లో టీడీపీ ప్రభుత్వమా హోరాహోరీగా ఉంది? టీడీపీ ప్రభుత్వం, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇటు జనసేన పార్టీ, ఎవరు వస్తే బాగుంటుంది? తెలుగుదేశం వస్తే సంక్షేమ పథకాలు బాగా అభివృద్ధి చేస్తున్నారు కాబట్టి, సంక్షేమ పథకాలు బాగా చేస్తున్నారు కాబట్టి టీడీపీ ప్రభుత్వం వస్తే బాగుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి మీద మీకేం అభిప్రాయం లేదా? మనకి రైతు మాకు రుణమాఫీ అయింది, మాకు అన్నదాత సుఖీభావ పెట్టారు, అది పడింది డబ్బులు. ఇంకా పెన్షన్లు 2,000 చేశారు, నెక్స్ట్ వస్తే 3,000 చేస్తా అంటున్నారు. బాగానే ప్రభుత్వ పరంగా బాగానే సహాయం ఉంది రైతులకు కానీ మిగతా వృద్ధులకు కానీ అందరికీ మంచి జరిగింది. బాగుంటుందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తే బాగుంటుంది, జనసేన వస్తే బాగుంటుంది? మనకు కొత్తగా ఏర్పడిన రాష్ట్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు చంద్రబాబు నాయుడు వస్తే సీనియర్ లీడరు, ఆయన ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ చేస్తాడని ప్రతి ఒక్కరు చదువుకున్నవారు కానీ చదువు లేని వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు చంద్రబాబు నాయుడుకి ఓటేసి గెలిపించి ఆయన బాగా డెవలప్ చేస్తాడని, ఉద్యోగాలు తెస్తాడని అనుకొని ఓట్లేశారు. అతని దాదాపు 4.5 సంవత్సరంలో అతను సింగపూరు, మలేషియా అనేసి అమరావతిని బొమ్మల మాదిరి సినిమాలో బొమ్మల మాదిరి చూపించాడు, అంతేగాని ఏది కానీ కట్టలేదు. అతను ప్రతి ఒక్కరికి ఉద్యోగం బాబు వస్తే జాబ్ వస్తుందన్నాడు, జాబ్ రాకపోతే 2,000 ఇస్తామన్నాడు. ఎవరికి ఉద్యోగాలు ఏమీ రాలేదు, 2,000 కూడా ఇవ్వలేదు. ఇప్పుడు లాస్ట్ డిసెంబర్లో దాదాపు 4 లక్షల మందికి 2,000 రూపాయలు ఇచ్చాడు. 25 లక్షల మందికి ఉద్యోగాలు అన్నారు, అది ఎవరికి లేదు. కావున ఈసారి జగన్, వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి కొడుకు జగన్ దాదాపు 1.5 సంవత్సరంగా జనాల్లో తిరుగుతున్నాడు, పాదయాత్ర చేస్తున్నాడు. ప్రతి పేద బలహీన వర్గాల కష్టాలు తెలుసుకొని అతను ప్రతి ఒక్కరికి ఏమి చేస్తే బాగుంటుందని నవరత్నాలు పెట్టాడు. ఆ నవరత్నాలు ప్రతి ఒక్క కుటుంబానికి మేలు జరుగుతుంది. దాన్ని చూసి ప్రతి ఒక్కరూ ఈసారి జగన్ రావాలి అని మార్పు కోరుకుంటున్నారు. కావున జగన్ సీఎం అవుతే మన రాష్ట్రం బాగుపడుతుందని ప్రతి ఒక్కరు, చిన్న పెద్ద, ముసలి వాళ్ళు కానీ, రైతులు కానీ, డ్వాక్రా మహిళలు కానీ అందరూ కోరుకుంటున్నారు. ఇంత అనుభవం ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడే ఏం చేయలేదంటున్నారు, అంటే జగన్మోహన్ రెడ్డి చేస్తారని మీకు నమ్మకం ఉందా? ఉంది, ఎందుకు లేదు. ఆయన అన్ని దేశాలు తిరిగాడు, ఆయన కూడా ప్రజల్లో తిరుగుతున్నాడు. వాళ్ళ ఆయన సీఎం చేసి, వాళ్ళ ఆయన దాదాపు 40 ఏళ్ళు రాజకీయం ఉన్నది. ఆయన కడుపులో పుట్టిన బిడ్డ, అతనికి అనుభవం లేకుండా ఎందుకు ఉంటుందండి? అతనికి అనుభవం ఉంది, జనాల్లోనే తిరుగుతున్నాడు, ఆయన చదువుకున్నాడు, వాళ్ళ పిల్లలు కూడా లండన్లో చదువుతున్నారు. అతనికి అనుభవం లేకుండా ఎందుకు ఉంటుంది? ఆయనకి ఒకసారి ఛాన్స్ ఇస్తే చూద్దాం ఆయన ఏం చేస్తాడు. అందుకని ప్రజలందరూ మారారు, అతనికి ఒక ఛాన్స్ ఇస్తాం, ఆయన ఏం చేసి చూపిస్తాడు. ప్రతి పేదవాడిని టచ్ చేశాడు ఆయన 1.5 సంవత్సరంలో పాదయాత్రలో. అన్ని బాధలు తెలుసుకున్నాడు. మీకు ఏమి కావాలన్నా చేస్తాం. ప్రతి ఆటో కార్మికుడు కూడా 10,000 లోన్ ఇస్తామన్నాడు. చిరు వ్యాపారస్తులు కూడా 10,000 లోన్ ఇస్తామన్నాడు. ఆయన పాదయాత్రలో చూశాడు కాబట్టి, వాళ్ళ కష్టాలన్నీ తెలుసుకున్నాడు కాబట్టి ప్రతి ఒక్కడికి 10,000 లోన్ ఇస్తామని పేదవాళ్ళకి. అదే 45 ఏళ్ళ మహిళలు దాటిన వాళ్ళకి 75,000 రూపాయలు లోన్ కూడా ఇస్తామని చెప్తా ఉన్నాడు. ప్రతి ఒక్కరికి ఒక లోను, బీసీ కార్పొరేషన్కి ప్రతి ఒక్క కులానికి 83 కులాలకి ఒక్కొక్క కార్పొరేషన్ పెట్టి వాళ్ళకి లోన్ ఇస్తామని నవరత్నాల్లో చెప్పున్నాడు. ఇంక దానికి మించి ఇంకేముంది? ఆయనకు అనుభవం ఉంటే కదా అవన్నీ చెప్తాడు. మీరు చెప్పండి. ఏం చెప్తాము మేము? మందు తీసేస్తే ఫస్ట్ మగవాళ్ళందరూ బాగుపడతారు.
ఫస్ట్ ఏం జరగాలంటే మనకు కావాల్సింది ఏంటంటే ఆయన నెల రోజుల నుంచి మేము అందరం కూడా ఏం పాటుపడుతున్నామంటే ఆటో వాళ్ళు కానీ రోడ్ల మీద బండి పెట్టుకునే వాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ వాళ్ళకి డోక్రా మహిళలకు డబ్బులు ఇచ్చి పాటు చేస్తున్నారు. రేపు వాళ్ళు కట్టకపోతే వాళ్ళని మొగుళ్ళు తాగి తందనాలు చేసి ఇళ్లల్లో చీడ్చి కొడతారు ఆడవాళ్ళని. అప్పుడు కానీ వీళ్ళకి ఆడవాళ్ళకి బుద్ధి రాదు. ఆ తర్వాత జరిగేది జగన్మోహన్ రెడ్డి చూస్తూ ఉంటాడు. చూసిన తర్వాత మళ్ళీ వీళ్ళకి ఆయన వస్తే మనకి ఎటువంటి లోటు ఉండదని మా అభిప్రాయము. ఎందుకంటే ఆడవాళ్ళు అందరం ఇప్పుడు మా బెల్ట్ షాపులు ఉన్నాయని ముఖ్యంగా దాని గురించే మాకు ఆయన వస్తే బెల్ట్ షాపులు తీసేయాలని మా అభిప్రాయము. ఆడాడ బండ్లు తోపుడు బండ్లు పెట్టుకునే వాళ్ళని నానా హింసలు పెట్టినారు. ఆటో డ్రైవర్లని వాళ్ళని హింసిస్తూ ఉన్నారు. ఎక్కడ పార్కింగ్ ఉన్నా కావాలని కేసులు రాస్తూ ఉన్నారు. చిత్రహింసలు పెడతాను. ఎందుకంటే టీడీపీ వచ్చిన తర్వాత ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దయచేసి జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయాలని మా అభిప్రాయం. చెప్పండి, ఏ ప్రభుత్వం వస్తే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం వస్తే బాగుంటుందా లేకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే బాగుంటుంది. మహిళలు కానీ విద్యార్థులు కానీ శ్రామికులు కానీ అన్ని విధాలా బాగుంటుంది. ఒక తూరి మార్పు అనేది వస్తే చాలా ఇదిగా ఉంటుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి రావాలని మా యొక్క కోరిక. చంద్రబాబు నాయుడు మీకు కానీ లోన్ కానీ ఎటువంటిది ఏం లబ్ధి ఏం పొందలేదా మీరు? మేము అటువంటి దాని మీద ఆయన వల్ల లబ్ధి ఏం పొందలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి వస్తే మార్పు వస్తుంది. దానివల్ల 10 మంది బతుకుతారు. ఒక తూరి అవకాశం ఇస్తే బాగుంటుందని మా అభిప్రాయం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. And I request all of you to subscribe Mirror TV. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe Mirror TV. Please subscribe Mirror channel. Please subscribe to Mirror TV.